మీ బిడ్డలకు వినే చెవులు, గ్రహించే మనసు ప్రసాదించండి. మీ కృపాన్ని గ్రహించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే సున్నం కొట్టిన సమాధులు. చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో ఇలా రాయబడింది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. నేను ఈ వచనం చదివినప్పుడు ఆలోచించాను, సున్నము కొట్టిన సమాధులు అంటే ఎవరు? ఇది యేసుప్రభు మన మానవ హృదయం గురించి మాట్లాడుతున్నది. కానీ సున్నము కొట్టిన సమాధి అంటే ఏంటిది అసలు? ఒకసారి ఆలోచిస్తే మన దేశంలో ఆగ్రా అనే ప్రదేశంలో చాలా ఫేమస్ సమాధి ఉంది ఒకటి. చాలామంది అక్కడ ఆ పాలరాతితో కట్టబడిన ఆ సమాధి ముందు ఫోటోలు దిగుతూ ఉంటారు కదా. అది చాలామంది అది తెచ్చుకొని ఇంట్లో కూడా పెట్టుకోగలుగుతూ ఉంటుంది. చాలామంది తెలుసు కదా, తాజ్మహల్ చాలా ఫేమస్ సమాధి. ఆ సమాధి ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది. పాలరాతితో కట్టబడింది. దాని లోపల ఏముంటుందంటే కుళ్ళిపోయిన శవము, ఎండిపోయిన ఎముకలు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అవి వెలుపల శృంగారంగా ఆగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. హల్లెలూయా. చూస్తున్నాం కదా మనము. లోపల అంటే చచ్చిన వారి ఎముకలతోనూ ఉంటుంది. 23వ అధ్యాయంలో 27వ వచనంలో వాళ్ళు ఈ శాస్త్రులు పరిసయ్యులు అనేవారు లోపల అంతా కల్మషముతోనూ నిండి ఉన్నారంట. అంటే ఇదే సున్నం కొట్టిన సమాధిని మనం పోలుస్తున్నాడు. సమాధి లోపల ఏముంటుందంటే కుళ్ళిపోయిన ఎముకలు, శరీరం ఉంటుందన్నమాట. అలాగే వీరి హృదయం కూడా కుళ్ళిపోయిన సమాధి వలె, ఎండిపోయిన ఎముకల వలె డ్రై అనమాట, ఎండిపోయిన వ్యక్తుల్లాగా ఉన్నారనమాట. ఇంకొక సమాధి కూడా ఉన్నది మన ఓల్డ్ సిటీలో. అది కూడా చాలా ఫేమస్. దాన్ని కూడా లోపల చనిపోయిన వారి సమాధి ఉంటుంది. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చాలామంది ఇది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్, సరైన విషయం కాదు. కానీ సమాధిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. అందుకనే మోషే ఒక శరీరం గురించి మన యూదా పత్రికలో రాయబడి ఉంది. శరీరం కొరకు సాతాను అడిగాడంట, వాదించాడు. ఆ శరీరం కావాలని కోరుకున్నాడు. అతన్ని గుడి కట్టించి పెద్ద ఏమేమి చేద్దామని అనుకున్నాడు మరి సాతాన్ ప్లాన్. కానీ దేవుడు దాన్ని సక్సెస్ కానియలేదు. మోషే ఒక శరీరం దొరకకుండా చేశాడు అక్కడ దేవుడు. మరి ఈ తాజ్మహల్ కట్టినప్పుడు ఎంతమంది అయితే పనివారు ఆ తాజ్మహల్ కట్టారో వారి అందరి చేతులు నరికివేయబడ్డాయి. అంటే ఇలాంటి కట్టడము ఇంకొకరు కూడా ఇంకొక చోట వీరు కట్టకూడదని. దీన్ని బట్టి మనం గమనిస్తున్నాం ఏంటంటే ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఇలాంటి దాని గురించి మన ఏం చేస్తున్నారంటే అదెంతో ఫేమస్ అని అసలు దాని హిస్టరీ తెలియదు అనమాట. అలాగే వీరు కూడా బయట నుంచి పై రూపాన్ని మాత్రం చూస్తూ ఉంటారు. చాలామంది సేవకులు ఇప్పుడు సేవ చేస్తున్న వారందరూ కూడా పైనుండి చాలా మంచివారుగా కనబడుతున్నారు, కానీ లోపల వాళ్ళ హృదయం మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. మనం ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుతూ ఉంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ఇప్పుడు యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు కదా. మళ్ళీ ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఈ సున్నం కొట్టిన సమాధి వల్లే మనం ఉండకూడదు. మనకు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చెప్పినట్టు ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇలాంటివన్నీ కూడా మనం ఫలించాలని యేసుప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం చేసిన క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి తన దగ్గర జీతం ఉన్నదంట. ఒకసారి ఏం జరిగిందంటే హోలీ పండుగ జరుగుతూ ఉన్నది. అప్పుడు నేను ఇంకా అన్యుణ్ణి కాబట్టి నేను ఉన్నప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను హోలీ పండుగని. హోలీకి ఆడడానికి బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం నల్ల రంగు రకరకాల గుడ్లు ఏవి కనబడితే అవన్నీ కూడా నా మీద వాళ్ళు అది కొట్టేదేం కదా అలా చేసేసారనమాట. మొత్తం నా
ఫేస్ని ఎవరు గుర్తుపట్టినంత విధంగా నల్ల రంగులతో ఏమేమో వేసుకొని రంగులు అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంటి డోర్ కొట్టానమాట. డోర్ కొట్టగానే మా అమ్మగారు, మా తల్లిగారు అలా డోర్ తీసిన తర్వాత వెంటనే డోర్ వేసేసి గొల్లం పెట్టేసింది. నేనన్నా అమ్మ నేను అనే వరకు మా అమ్మగారు నువ్వు శ్రీను నువ్వేనా అంటే నేనే అమ్మ అన్నది. అనే వరకు మా అమ్మ అప్పుడు వాయిస్ని గుర్తుపట్టింది కాబట్టి ఆ డోర్ తీసి నన్ను చూసి నువ్వేనా అంటే నేనే అన్నాను. అరే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది, నా సొంత తల్లే నన్ను గుర్తుపట్టలేదండి అంతగా. అంటే ఇదే నీలా తయారై వచ్చిన హోలీకూర అంటే నేను వెళ్ళే అద్దంలో చూసుకున్నాను ఒకసారి. చూసుకుంటే చాలా భయంకరమైన రంగులు నాకు అలా హోలీ రోజు. అంటే అంత వికృతంగా నేను బయటికి వెళ్ళినప్పుడు అలా మారిపోయి వచ్చానమాట. అన్ని రంగులు పూసేశారు నన్ను, నా ఎంటుకలు, నా పరిస్థితి విపరీతంగా అనమాట. అంటే మరి ఇప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడు కనుక మరి మీరు సిద్ధపడుతున్నారా? మన ఆత్మ ఫలాల్లో మీరు ఫలిస్తున్నారా? సున్నం కట్టిన సుమాది వల్ల మీరు ఉంటున్నారా? పైనుంచి మాత్రమే మీరు కనబడుతూ లోపల నుంచి కుళ్ళిపోయిన ఆలోచనలు, ఎదుటి వారి మీద ప్రేమ లేకుండా, సహనం లేకుండా ఒకవేళ మీరు ఇలా ఉన్నారేమో మీరు ఒకసారి పరీక్షించుకోవాలని నేను కోరుకుతున్నాను. ఒకసారి మా ఇంటికి నేను వెళ్ళినప్పుడు మా ఇంట్లో అన్నీ క్లీనింగ్ జరుగుతూ ఉన్నది. ఇల్లంతా కడగడము, అన్ని సామాన్లు చదువుతూ ఉన్నారు. నేను మా అమ్మ తల్లిగారికి అడిగాను, ఏమైందమ్మా ఎందుకు అంతా క్లీన్ చేస్తున్నా అంటే మన ఇంటికి బంధువులు రాబోతున్నారు రేపు, అందుకనే అంతా ఇల్లంతా కూడా నేను సదిరి మంచి నీట్గా పరదాలు కొత్త ఉతికి మంచి వేస్తున్నారు, ఎందుకంటే బంధువులు వస్తున్నారని. మరి యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇవ్వడానికి. మరి యేసు ప్రభు త్వరగా ఇక్కడ రాబోతున్నాడు కదా, మరి మీలో ఏమైనా మార్పు ఉన్నదా? ఇప్పుడు యేసు ప్రభు అంటే ఇప్పుడు చూడండి, పిల్లలకు అన్నప్పుడు ఇప్పుడు చూడండి మా హోలీ పండుగ రోజు ఏం జరిగిందంటే నా వాయిస్ మా తల్లిగారు గుర్తుపట్టారు కాబట్టి నాకు తీయడం జరిగింది. డోర్ ఇప్పుడు మళ్ళీ బుద్ధి లేని కనేకల గురించి మనం చదువుతుంటాం కదా. యేసు ప్రభు వస్తున్నప్పుడు మరి నీలో ఏమన్నా కానీ యేసు ప్రభుకు ఉన్న పోలికలు ఏమైనా మారడం జరుగుతున్నదా? హృదయంలో ఏమైనా మార్పు జరుగుతున్నదా? లేకపోతే ముందటి కంటే కూడా భయంకరమైన వ్యక్తిగా మారిపోతున్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. అంటే నేను అనే గర్వంలో కానీ ఇంకా ఏ విషయంలో ఉన్నా సరి చేసుకున్నావా? మళ్ళీ ఇప్పుడు మా బంధువులు వస్తున్నప్పుడే మీ ఇంటిని అన్ని సర్దిది అన్ని మారుస్తారు కదా, అంత చక్కదిద్ది కొడతారు కదా. మళ్ళీ యేసు ప్రభు రాబోతున్నాడు కదా, బుద్ధి లేని కన్యకలవేరే ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఒకసారి చూసుకో. మరి ఆయన వచ్చినప్పుడు మనకు తల్లిదండ్రుల పోలికలు మనకు ఉండాలి కదా. ఇప్పుడు మన పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే అరే అతని కలర్ కానీ, అతని హైట్ కానీ, లేకపోతే అతని వయసు, ముక్కు, నోరు ఏమైనా కలుస్తుందా అని చూస్తారు కదా. మళ్ళీ అలాంటప్పుడు మీరు యేసు ప్రభులో వచ్చిన తర్వాత యేసు ప్రభు పోలికలోనికి మీరు మారుతున్నారా ఏమన్నా చూస్తే కదా. పిల్లలు అన్నప్పుడు ఇప్పుడు నా తల్లిగారు నా స్వరం గుర్తుపట్టింది కదా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, కనుక నాకు తలుపు తీసింది. మరి నువ్వు యేసు ప్రభు పోలికను మారకపోతే ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో. నీ జీవితం ఎలా ఉన్నది? ఈరోజు నీకు ఆఖరి రోజు కావచ్చు. మరి చెప్పాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి, మన జీవితాల్లో అనేక ఉదాహరణలు కూడా ఉంటాయి. మరి యేసు ప్రభు రాబోతున్నాడు కాబట్టి నీ హృదయంలో ఎంతవరకు నువ్వు మార్పు చెందావు అంటే ట్రాన్స్ఫర్మేషన్ 30 అంతలు 60 అంతలు మరి 100 అంతలుగా అని మారుతారు కదా హృదయంలో. దేవుడి ఇంకో విత్తనాలు ఎంతవరకు నీకు జీవితంలో ఫలిస్తూ ఉన్నాయి. దేవుడిని ఎదురుకు వచ్చినప్పుడు ఎస్ ఇతడు నా బిడ్డనే అని చెప్పేటట్టు దేవదూతలు కూడా ఎస్ ఇతడు దేవుని కుమారుడు దేవుని బిడ్డనే అని చెప్పేంత పరిస్థితి ఉన్నదా? లేకపోతే ఎందులో కూడా మార్పు లేకుండా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. తల్లిదండ్రుల యొక్క పోలికలు పిల్లలకు ఉండాలి కదా. వాళ్ళు నిజంగా తల్లిదండ్రుల యొక్క పోలికలు నీలా ఉన్నాయా లేదా అని దయచేసి నువ్వు ఒకసారి పరీక్షించుకో. ఏమైనా మార్పు వస్తున్నదా? ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకానూ అలాగే ఉన్నావా? తల్లిదండ్రుల పోలికలు ఖచ్చితంగా పిల్లలకు ఉండాలా? ఇప్పుడు ఇతడు ఎవడో నాకు తెలియదు అని ఒకవేళ అని కూడా మనకు దేవుని దూతలు ఎదుట చెప్పే అవకాశం ఉన్నది. వాక్యంలో దేవుడు కూడా చెప్పాడు అనేక సందర్భాల్లో. మీరెవరో నాకు తెలియదు అంటే ఇప్పుడు మా తల్లిగారు వచ్చినప్పుడు కూడా అదే జరిగింది కదా. కొంచెం గుర్తుపట్టింది అంటే కొంచెం పర్సెంటేజ్ కొంచెమన్నా మార్పు, ఎస్ ఇతను దేవుని బిడ్డని అని చెప్పేటట్టు పరిస్థితి అక్కడ కనబడాలి కదా. మీరు వచ్చినప్పుడు అంటే హైట్ అన్నా కావాలి, పర్సనాలిటీ కానీ ఆ మనస్తత్వం వారికి ఉన్న బుద్ధి ఏమన్నా వాళ్ళకు కనబడుతుంది కదా. ఎస్ ఇతడు వాని పోలికలు వచ్చారా వీనికి అని. సింహం పిల్లలు సింహంలాగా ఉండాలి కదా. అనేక పోలికలు ఉంటాయి. మరి యేసు ప్రభు పోలిక నీలోకి వస్తుందా లేదా? దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోమని ఈ వాక్యాన్ని దేవుడిని నిరంతరంగా నీ హృదయంలో ఫలింప చేయాలి ప్రార్థిస్తున్నాను. దేవుడు నిన్ను బాగా దీవించును గాక. ఆమేన్.